వక్కరు గ్రామ ప్రజలకి, కోడుమూరు నియోజకవర్గ లీడర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మా కేడీసీసీ చైర్మన్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన కర్నూలు పార్లమెంట్ ఎంపీ గారు అయినటువంటి బస్తిపట్న ఆరాధన గారికి, ఎస్సీ గారికి, ప్రత్యేకంగా వారి సిబ్బందికి, ఏఈలకి, డిఈలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అనే కార్యక్రమం హుటాహుటిన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ గారు చొరవ తీసుకొని మీ కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని చెప్పేసి, ముఖ్యంగా మొదట జిల్లాలోనే తొలిసారిగా మీ కాన్స్టిట్యూన్సీలో ఉంటే బాగుంటుంది అని అన్నగారు, అలాగే బస్తిపట్న ఆరాధన గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ సహకారం కావాలని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము ఈరోజు రావడం జరిగింది మీ ఊరికి. ముఖ్యంగా ఈ ఎస్టీలకి ఈ యొక్క పథకం ద్వారా 200 యూనిట్లు ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి ముఖ్యంగా వీరికి అంటే ఎస్సీలకి ఆర్థికంగా భరోసా కలిగే విధంగా ఉంటుంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా ఎక్కువగా నిధులని కేటాయించడం కూడా జరుగుతుంది. బడ్జెట్లో కూడా అలొకేషన్ జరిగింది. కాబట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి చొరవ తీసుకుని ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ప్రతి ఒక్కరి ముందు తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ధ్యేయము. కాబట్టి ముఖ్యంగా బీసీలకు కూడా ఈ యొక్క పథకం తొందరలోనే రాబోతుందని ఎస్సీ గారు కూడా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే 200 యూనిట్లకు తక్కువ ఉంటే వారు సార్ చెప్పినట్టు మెన్షన్ చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మీరు ఖచ్చితంగా రూప్ టాప్ను చేయించుకుంటే అంతా గవర్నమెంటే చేస్తుంది. కాబట్టి మీరు కూడా వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఖచ్చితంగా తీసుకొని, అలాగే మీకు ఆర్థికంగా చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క P4 కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం, అంటే బంగారు కుటుంబాలని ఏర్పాటు చేయాలని, పేదవారిని నుంచి ధనికులుగా చేయాలనే కాన్సెప్ట్తో, ఇంకా డిఎస్సిని కూడా ప్రతి సంవత్సరం డిఎస్సిని వేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అయితేనేమి ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పేసి ఒకే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు అందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు, ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.